హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ కన్నా మనం గమనించినట్లయితే చాలామంది అభ్యర్థులు క్వశ్చన్ పేపర్ చాలా డిఫికల్ట్గా ఉంది అని ఫీల్ అవుతున్నారు. ఎందుకు అలా అనిపిస్తుందంటే గతంలో జరిగినటువంటి టెట్ పేపర్లు కన్నా మనం గమనించినట్లయితే అవి చాలా సింపుల్గా ఇవ్వడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి టెట్ పేపర్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డిఫికల్టీగా అనిపిస్తున్నాయి అంతే. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జరుగుతున్నది ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఒకసారి ఇచ్చినటువంటి డిఫికల్టీ లెవెల్స్ని కానీ మనం చెక్ చేస్తే అదే డిఫికల్టీ లెవెల్ రిమైనింగ్ సెషన్స్లో కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకురా అంటే ఒకేసారి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఎగ్జామ్ డిఫరెంట్ సెషన్స్లో కండక్ట్ చేయడం వల్ల ప్రతి సెషన్స్లో కూడా డిఫికల్టీ లెవెల్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. అలా ఈక్వల్గా ఉన్నప్పుడే ఆ టెస్ట్కి సప్రమాణత అనేటువంటిది ఉంటుంది. సో మనం ఆల్రెడీ మెథడ్స్లో నేర్చుకుంటాం కదా, క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెక్స్ట్ బుక్, క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అని చెప్పి నేర్చుకుంటాం కదా. దాంట్లో సప్రమాణత అనేటువంటిది ఉండాలి. సప్రమాణత ఉండాలంటే డిఫికల్టీ లెవెల్స్ అనేది ఒకే రేంజ్ని మెయింటైన్ చేయాలి. అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఈజీగా ఉందంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఈజీగా ఉండాలి. ఒకే ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగినప్పుడు అలా కాకుండా ఒక ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్లో ఉండి ఇంకొక ఎగ్జామ్ ఈజీగా ఉండి ఇంకొక సెషన్లో జరిగిన ఎగ్జామ్ మోడరేట్గా ఉండి ఇలా ఉంటే ఆ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్కి సప్రమాణత లేదని అర్థం. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళు క్వాలిటీస్ ఆఫ్ గుడ్ ఎవాల్యుయేషన్ని ఫాలో అవ్వాలి. కాబట్టి ఒక సెషన్లో ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్స్ అడిగారో దాదాపు 99% అదే లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్సే రిమైనింగ్ సెషన్స్లో కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ టాపిక్లో ఇచ్చాడు, ఆ టాపిక్లో ఈజీ లెవెల్ ఇచ్చాడా, డిఫికల్టీ లెవెల్ ఇచ్చాడా, మోడరేట్గా ఇచ్చాడా, నెక్స్ట్ ఇంకా ఆ టాపిక్ నుంచి ఒకవేళ ఈజీ లెవెల్ క్వశ్చన్ అడిగితే డిఫికల్టీ లెవెల్ అడిగే క్వశ్చన్ ఛాన్సెస్ ఉన్నాయా, లేదా ఈజీ లెవెల్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటిది ఒక ఎస్టిమేషన్ కన్నా రాగలిగితే నెక్స్ట్ ఎగ్జామ్లో మనకి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎక్కడ ఈజీ లెవెల్ క్వశ్చన్ అడుగుతుంది అనేటువంటిది ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్ కన్నా మీరు గమనించినట్లయితే సంఖ్యా వ్యవస్థ, ఈ సంఖ్యా వ్యవస్థలో మనకి స్థాన విలువలకు సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. అంటే సంయుక్త సంఖ్య గురించి క్వశ్చన్స్ అడిగారు, బాధ్యత నియమాల గురించి క్వశ్చన్స్ అడిగారు. ఈరోజు ఎగ్జామ్లో ఏ టాపిక్లో ఎక్కువ ఫోకస్ చేశాడని కనుక గమనించినట్లయితే సంఖ్యా వ్యవస్థలో స్థాన విలువలు, సంయుక్త సంఖ్యలు, బాధ్యతల నియమాల మీద ఫోకస్ చేయడం జరిగింది. అదే సాంఖ్యక శాస్త్రంలో సగటు, మధ్యగతం, బాహుళకం, సంభావ్యతల మీద ఫోకస్ చేయడం జరిగింది. రేఖాగణితంలో సమాంతర చతుర్భుజం యొక్క కోణాలు, పూరక కోణాలు, ఆయిలర్ సూత్రము, సౌష్ఠవ అక్షాల మీద ఫోకస్ చేయడం జరిగింది. అదే క్షేత్రగణితానికి వచ్చే కొద్దీ రాంబస్ వైశాల్యం, ట్రెపీజియం, గణం యొక్క ఘన పరిమాణం, వీటి మీద ఫోకస్ చేయడం జరిగింది. అదే అంకగణితం చూడండి, అంకగణితంలో శాతాలు, జిఎస్టి, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అనుపాతం మీద ఫోకస్ చేయడం జరిగింది. బీజగణితంలో బీజ సమాసాలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బహారాలకు సంబంధించి ఫోకస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎక్కువగా అడిగేటువంటి బిట్స్లో దేని మీద మనం ఫోకస్ చేయాలి? ఇప్పుడు చూడండి, స్థాన విలువల మీద గాన మనకి క్వశ్చన్ రావాలనుకుంటే స్థాన విలువలు బేస్ చేసుకునేటువంటి క్వశ్చన్ ఇక్కడ సున్నాలు, ఒక సంఖ్యలో వచ్చేటువంటి అంకెలు అడిగాడు, ఇక్కడ సున్నాలు అడిగాడు. సో ఇట్లాంటి క్వశ్చన్ మనకు అడగాలంటే నెక్స్ట్ ఎక్కడ అడిగే ఛాన్సెస్ ఉందంటే వర్గాల మీద అడుగుతాడండి. వర్గాలు అంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చేసి ఆ సంఖ్య యొక్క వర్గం నందు అంకెల సంఖ్య, అంటే ఏదైనా ఒక సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయనుకోండి, దాని వర్గ సంఖ్యలో దీనికి రెట్టింపు అంకెలు అంటే 2n, లేదా ఆ 2n కంటే ఒకటి తక్కువ 2n-1, ఇన్ని వర్గ సంఖ్యలో వచ్చేటువంటి అంకెల సంఖ్య అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంఖ్యలో 5 అంకెలు ఉన్నాయనుకోండి, దాన్ని స్క్వేర్ చేస్తే, దాన్ని వర్గం చేస్తే వచ్చేటువంటి వర్గ సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయంటే దీనికి డబుల్ చేయండి, 5కి డబుల్ చేస్తే 10, 10లో నుంచి ఒకటి తీసేస్తే 9, అంటే 9 లేదా 10 అంకెలు దాని వర్గ సంఖ్యలో ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ బిట్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ సంయుక్త సంఖ్యలను టచ్ చేశాడు. సంయుక్త సంఖ్యలను టచ్ చేశాడు కాబట్టి నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సినటువంటిది ఏంటంటే ప్రధాన సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. ఇక్కడ ఈ సంయుక్త సంఖ్యల మీద ఎలా టచ్ చేశాడంటే
మొదటి 5 సంయుక్త సంఖ్యల సగటు మధ్యగతము అడిగాడనమాట. సో మొదటి 5 సంయుక్త సంఖ్యల సగటు కానీ మధ్యగతము ఏదో సంథింగ్ అడిగాడంట. సో ఇక్కడ మొదటి 5 సంయుక్త సంఖ్యలని అంటే ఏ బిట్నైనా కానీ ఆ బిట్కి వచ్చేటువంటి ఆ కాన్సెప్ట్ని టెస్ట్ చేయట్లేదు, ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఇంకొక దాన్ని అడుగుతున్నాడు. దాన్ని మీరు గమనించండి. ఈవెన్ భాజనీయత సూత్రాల్లో కూడా 11 యొక్క భాజనీయత సూత్రము అడిగాడు. మరి ఈ 11 యొక్క భాజనీయత సూత్రము ఎలా అడిగాడంటే మామూలుగా అయితే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసి 74326 ఇలా అనుకోండి, ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి ఇది 11తో భాగించబడుతుందా లేదా అన్నప్పుడు మనం ఆల్టర్నేట్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటాం. ఆల్టర్నేట్ నెంబర్స్ని యాడ్ చేసుకొని వాటి డిఫరెన్స్ని చెక్ చేస్తాం. అది గాన 11 యొక్క మల్టిపుల్ అయితే అది 11తో భాగించబడుతుంది అనేసి మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్గా అట్లా క్వశ్చన్ అడగలేదు, దాన్ని కూడా ట్విస్ట్ చేశాడు. అంటే ఏదో ఒక నెంబర్ ఇచ్చేశాడు, ఆ నెంబరు 11చే భాగించబడాలి అంటే కలుపవలసిన సంఖ్య ఎంత లేదా తీసివేయబడవలసిన సంఖ్య ఎంత, ఇలాంటి క్వశ్చన్ అడిగాడంట. కాబట్టి ఇక్కడ భాజనీయత సూత్రాల్లో కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండా వాటిని ట్విస్ట్ చేయడం జరుగుతుంది, దాన్ని మనం గమనించాలి. సో ఇదే భాజనీయత సూత్రాల్లో నెక్స్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటే ట్విస్టెడ్ క్వశ్చన్ డిపెండ్స్ ఆన్ ది 4 డివిజిబిలిటీ. 4 డివిజిబిలిటీ ఎలా వస్తుందంటే లీప్ ఇయర్కి సంబంధించి వస్తుందండి. కాబట్టి లీప్ ఇయర్ బేస్ చేసుకొని ఒక డివిజిబిలిటీని మనం తీసుకొని చెక్ చేసుకోండి. 4th డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ ఒక అంకెలో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ అంటే 1ల స్థానం 10ల స్థానంలో ఉన్నటువంటి సంఖ్య 4 యొక్క గుణిజం అయితే అది ఆ మొత్తం వచ్చేటువంటి సంఖ్య 4తో భాగించబడుతుంది. మధ్యగతం ఎలా అడిగాడు? అది డైరెక్ట్గా కొన్ని విలువలు ఇచ్చేసి అడగల, దీన్ని సంఖ్యా వ్యవస్థకి ఇంటర్లింక్ చేశాడు. ఎలా ఇచ్చాడు? మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం ఎంత, 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం అడిగాడు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అక్కడ సంఖ్యా వ్యవస్థ నుంచి సాంఖ్యక శాస్త్రం రిలేటెడ్గా అడిగాడు. కాబట్టి మీరు ఇక్కడ దీనికి రిలేటెడ్గా సీక్వల్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఎలా అడిగేటువంటి అవకాశం ఉందంటే ఇదే సగటు అడగచ్చు, బాహుళకం అడగచ్చు. దీన్ని సంఖ్యా వ్యవస్థకు రిలేటెడ్ చేయాలంటే ఈ సంయుక్త సంఖ్యల బదులు ప్రధాన సంఖ్యలు అడగచ్చు. మొదటి 5 ప్రధాన సంఖ్యల బాహుళకం ఎంత, లేదు మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు ఎంత, లేదు మొదటి 100 సరి సంఖ్యల బాహుళకం ఎంత, ఇలా అడగచ్చు. సో ఇక్కడ బాహుళకం అన్నప్పుడు చూడండి, ప్రధాన సంఖ్యలు అన్నప్పుడు 2, 3, 5, 7 ఇలా వస్తాయి కదా, ఏ సంఖ్య కానీ ఇక్కడ రిపీట్ అవ్వదు. సో ఇలాంటప్పుడు బాహుళకం అనేటువంటిది దానికి అన్డిఫైన్డ్. కాబట్టి సో మధ్యగతం అడిగేది కూడా దానికి సంయుక్త సంఖ్యని ఇంటర్లింక్ చేశాడు. చూడండి ప్రతి క్వశ్చన్లో కూడా ఇంకొక ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని అడగకుండా దాన్ని ఇంకొక కాన్సెప్ట్తో ఇంటర్లింక్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ బాహుళకం సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా. సో ఏదో సమ్ వాల్యూ ఇట్లా ఇచ్చేసి ఎక్స్ అనుకోండి 3, 8, 5, 6, 7, 10 ఇలా ఉందనుకుందాం. సో బాహుళకానికి సంబంధించి కూడా ఇలా ఎక్స్ 3, 8, 8, 6, 7, 10 అనేటువంటి దత్తాంశం యొక్క బాహుళకము 8 అయితే ఎక్స్ ఎంత? చూడండి మామూలుగా డైరెక్ట్గా బాహుళకం అడగల, అది రివర్స్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ బాహుళకం 8 రావాలంటే ఎక్కువసార్లు రిపీట్ అయిందల్లా, ఇక్కడ ఎక్కువసార్లు ఆల్రెడీ 8 రిపీట్ అయింది కాబట్టి ఈ ఎక్స్ కూడా 8 అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్ వాల్యూ 8గా గుర్తించాలి. నెక్స్ట్ సంభావ్యత విషయానికి వస్తే, సంభావ్యతలో ఇప్పుడు ఇదే సాంఖ్యక శాస్త్రంలో సంభావ్యత మీద క్వశ్చన్ చేయాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు సంభావ్యత మీద ఎక్కువగా మోస్ట్లీగా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏదంటే ఒకటి డైస్, ఇంకొకటి కార్డ్స్. డైస్ మీద అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఒక పాచికని దొరిలించినప్పుడు 2 యొక్క గుణిజాలు రావడానికి సంభావ్యత ఎంత, మామూలుగా ప్రధాన సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత, సంయుక్త సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. మామూలుగా డైరెక్ట్గా అడగాలంటే ఒక పాచికను దొరిలించినప్పుడు 5 రావడానికి సంభావ్యత ఎంత అలా అడుగుతాడు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ చేసేటువంటి క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి 3 యొక్క గుణిజాలు రావడానికి సంభావ్యత ఎంత, లేదు 6తో భాగించబడే సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంభావ్యత అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేసినప్పుడు ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ మనకి ఛాన్సెస్ ఉన్నాయో ముందు లెక్కగట్టండి. తర్వాత దేనికైతే సంభావ్యత అడుగుతున్నాడో దాన్ని మీరు కోరుకున్నట్టుగా భావించి
అనుకూల సంభావ్యత అది మనకి అనుకూలం, అది వస్తే మనం గెలుస్తాం కాబట్టి అది మనకి ఫేవరబుల్ అనమాట. కాబట్టి అటువంటి అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయో లెక్కగట్టండి. సో అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్యని మనం వేసినట్లయితే మనకి సంభావ్యత అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి సంభావ్యత ఫార్ములా ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈక్వల్ టు ఫేవరబుల్ అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. కాబట్టి ఈ విధంగా మనం సంభావ్యతను లెక్కగట్టచ్చు. అదే డెక్ ఆఫ్ కార్డ్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక కార్డ్స్కి సంబంధించి కూడా మనకి సంభావ్యత చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో దీనికి సంబంధించి కావాలంటే మొత్తం 52 కార్డ్స్ ఏదేది ఏ టైప్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోండి. సాధారణంగా ఆస్ కార్డ్స్ వచ్చి 4 కార్డ్స్ ఉంటాయి. నెంబర్ కార్డ్స్ అంటాం, సంఖ్యా కార్డులు, ఈ సంఖ్యా కార్డులు వచ్చి 36 ఉంటాయి. నెక్స్ట్ ఫేస్ కార్డ్స్ అంటాం, ముఖ కార్డులు, ఇవి వచ్చి 12 కార్డ్స్ ఉంటాయి. టోటల్గా 52 కార్డ్స్ అనమాట. సో ఇవి ఏవేవి ఏ కార్డ్స్ ఉంటాయో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని దాని ప్రకారం సంభావిత ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రేఖాగణితానికి వచ్చినట్లయితే రేఖాగణితంలో సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటే ఎక్స్ విలువ వై విలువ సంథింగ్ కనుక్కోమని చెప్పి ఇచ్చాడంట. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క చతుర్భుజం, ఏ రకమైన చతుర్భుజం అయినా సరే దాని ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. ఆ చతుర్భుజాన్ని నిర్మించడం. ఇప్పుడు రేఖాగణితంకి వచ్చినట్లయితే రేఖాగణితంలో చతుర్భుజాలు, వాటి రకాలు, అందులో ఉన్నటువంటి కోణాలు కానీ ఏ విధంగా అమరి ఉంటాయి అనేటువంటి కాన్సెప్ట్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆయిలర్ ఫార్ములా అండి. ఆయిలర్ ఫార్ములా ఏంటి? v ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2. ఈ ఫార్ములా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే ఏదైనా ఒక పట్టకం మనం తీసుకున్నట్లయితే ఆ పట్టకంలో వచ్చేటువంటి అంచులు ఎన్ని ఉన్నాయి, తలాలు ఎన్ని ఉన్నాయి, శీర్షాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో దీన్ని డైరెక్ట్గా అడగడు. ఒక పట్టకానికి అంచుల సంఖ్య లేదా తలాల సంఖ్య ఇట్లా ఇచ్చేస్తాడు. అప్పుడు ఇంకోటి కనుక్కోమంటాడు. ఇప్పుడు అంచుల సంఖ్య ఒక 10 20 ఇచ్చేసి వెయిటీసెస్ శీర్షాల సంఖ్య ఒక 5 అని ఇచ్చి దానికి వచ్చేటువంటి తలాల సంఖ్య ఎన్ని, ఇలాంటివి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. తర్వాత మీరు ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే నెట్ డయాగ్రామ్స్. సో ఈ నెట్ డయాగ్రామ్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉందంటే, సో వల చిత్రాలు ఇచ్చేసి ఆ వల చిత్రము దేనికి సంబంధించింది అని అడగచ్చు. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద 3D షేప్ రిప్రజెంటెడ్ బై ది ఫాలోయింగ్ నెట్స్ అన్నాడు. ఇక్కడ ఏవైతే నెట్స్ ఉన్నాయో ఈ నెట్స్కి సంబంధించినటువంటి 3D ఆబ్జెక్ట్ ఏదైనా గుర్తించమంటున్నాడు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వల చిత్రాలన్నీ కూడా ఏ రకమైనటువంటి ఆబ్జెక్ట్ని ఏర్పాటు చేస్తుంది అనేటువంటి దాని మీద ఫోకస్ చేయండి. దాని మీద కూడా మనకి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ క్షేత్రగణితానికి సంబంధించి వైశాల్యాల్లో ట్రెపిజియానికి సంబంధించినటువంటి ట్రెపిజియం వైశాల్యం ఇచ్చాడంట. సో ట్రెపిజియం వైశాల్యం అంటే ఒక ట్రెపిజియం ఇచ్చాడు, ఆ ట్రెపిజియం యొక్క వైశాల్యం ఇచ్చేసాడంట 240 సెంటీమీటర్ స్క్వేర్స్ అని చెప్పి. అందులో ఒక భుజం వచ్చి 20 సెంటీమీటర్లను ఇచ్చినాడు. ఆ భుజాల మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఇచ్చి రెండవ భుజం ఎంతో కనుక్కోమన్నాడు. సో ఇదే విధమైనటువంటి క్వశ్చన్స్ ఇక్కడ దీనికి తగిన డిఫికల్టీ లెవెల్ ఎంత ఉందో అదే విధంగా అడగాలి. కాబట్టి రిమైనింగ్ రాంబస్ వైశాల్యం కానీ, సమాంతర చతుర్భుజ వైశాల్యం కానీ, సమలంబ చతుర్భుజ వైశాల్యం మీద ఇంకో క్వశ్చన్స్ కానీ, ఇట్లా చతుర్భుజం మీద అడిగేటువంటి క్వశ్చన్స్ కానీ ఉన్నాయి. చతుర్భుజం మీద హాఫ్ d1 d2 హాఫ్ d ఇంటూ h1 ప్లస్ h2. సో దీని మీద వైశాల్యాల మీద ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం కంపల్సరీ ఉంది. కాబట్టి వైశాల్యాల మీద కొంచెం బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ అంకగణితానికి చూస్తే ఈ అంకగణితంలో పర్సంటేజ్కి సంబంధించి GST, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేయండి. అనుపాతానికి సంబంధించి చూడండి, అనుపాతం బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడిగాడు. నీడలకు సంబంధించి 18 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి ఒక స్తంభం 24 సెంటీమీటర్ల నీడని ఏర్పాటు చేసింది. అయితే వేరొక స్తంభం 18 సెంటీమీటర్ల నీడని ఏర్పాటు చేయాలంటే దాని ఎత్తు ఎంత ఉండాలి అని అడిగాడు. ఇక్కడ మీరు దీన్ని ఒక ఈక్వేషన్ ఫామ్లోనో ఒక బొమ్మ రూపంలోనే వేసుకోండి. చూడండి, 18 సెంటీమీటర్లు నీడ ఎంత అంటే 24 సెంటీమీటర్లు పడింది. 18 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఎత్తు కలిగినటువంటి ఒక స్తంభం 24 సెంటీమీటర్ల పొడవుని నీడని ఏర్పాటు చేసింది. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే 18 సెంటీమీటర్లు నీడ ఏర్పడాలి అంటే అది ఎంత పొడవు ఉండాలి, ఇలాంటి క్వశ్చన్ అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారంటే గుణించాలా, భాగించాలా, ఇట్లా కొంచెము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ క్లమ్సీగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైతే అడుగుతున్నాడో అది
దానికి ప్రపోర్షనేట్‌గా ఉండేది. దాంతో భాగించండి. ఏదైతే అడుగుతున్నాడో దాని ప్రపోర్షనేట్‌గా ఉన్న దాంతో భాగించండి. అంటే 18/24. ఇది తనీగా ఉన్న దాంతో గుణకారం చేసేసేయండి. ఇంటూ 18. సో, ఇలా చేయడం వల్ల మనకి ఆ వాల్యూ అనేది కరెక్ట్‌గా తెలుస్తుందనమాట. సో, ఇంకొంచెం సింపుల్‌గా చెప్తాను చూడండి. ఏదైనా ఒక 5 చాక్లెట్‌లు అనుకుందాం. 5 చాక్లెట్స్ కాస్ట్ ₹20 అండి. అయితే 3 చాక్లెట్‌లు ఎంత అనేటువంటి క్వెషన్ అడిగాడు అనుకోండి. లేదు, ఇదే 5 చాక్లెట్‌ల కాస్ట్ వచ్చి ₹20 అయితే ₹100కి ఎన్ని చాక్లెట్‌లు వస్తాయి అనేటువంటి క్వెషన్. ఇది చూడండి. ఇది ఇలా ఇచ్చాడు, ఇలా అడిగాడు. ఎక్కడ గుణించాలి, ఎక్కడ భాగించాలి అనేటువంటిది చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నాన్ మ్యాథ్స్ విద్యార్థుల కోసం. అందుకని చెప్పి ఇక్కడ నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తున్నాను. దేనికైతే కనుక్కోమంటున్నాడో అది దానికి ప్రపోర్షనేట్‌గా ఉన్న దాంతో భాగించండి. అంటే 3/5. ఇక్కడ తనీగా ఉంది కదా! దాంతో గుణకారం చేయండి. అప్పుడేమవుతుంది చూడండి. 5 ఒకట్ల 5 నాలుగుల 20. ఇవి 2 గుణిస్తే 4 మూల 12. కాబట్టి 3 చాక్లెట్ల ధర ₹12. అదే ఇక్కడ చూడండి. ఇక్కడ కనుక్కోవాల్సింది 100 కదా! సో, 100/20. దీనికి ప్రపోర్షనేట్‌గా ఉండేది 20. కాబట్టి 100/20 ఇంటూ ఇది తనీగా ఉంది కదా! దాంతో గుణకారం చేసేసేయండి. అప్పుడేమవుతుందండి 5 ఒకట్ల 5 నాలుగుల 20. 4 ఒకట్ల 4 25ల 100. కాబట్టి ₹100కి 25 చాక్లెట్‌లు వస్తాయి. సో, ఈ విధంగా అనుపాతానికి సంబంధించి ఇట్లాంటిది మీరు కొంచెం ఫాస్ట్‌గా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీజీయ సమాసాల్లో. బీజీయ సమాసాల్లో చూడండి అడిషన్స్ ఏ అనేది ఒక బీజీయ సమాసం ఇచ్చేసాడు. x² + 2x + 3 అట్లా సంథింగ్. బి అనేది ఒక బీజీయ సమాసం ఇచ్చేసి, సి ఒక బీజీయ సమాసం ఇచ్చేసి a - b + cని కనుక్కోండి అని అడిగాడు. ఇంకొకటి ఏంటంటే ఒక బీజీయ సమాసంని మరొక బహుపదితోనో భాగించడం జరిగింది. భాగించండి వచ్చిన ఆన్సర్. సో, ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడిగాడు కాబట్టి దానికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి బిట్స్ మీద మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఘాతాంక న్యాయాలకు సంబంధించి నెగెటివ్ పవర్స్ a⁻n ఈ ఫార్ములా బేస్ చేసుకున్నటువంటి క్వెషన్స్ అడిగాడు కాబట్టి మోస్ట్‌లీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌ని అడిగేటువంటి అవకాశం ఉంది. నెగెటివ్ పవర్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఒక బీజీయ సమాసం యొక్క పరిమాణం గాని, గుణకం గాని అడిగే ఛాన్స్ ఉంది. సో, వాటి మీద ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.